హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. తెలుగులోనే కాదు, భారతీయ సినీ ఇండస్ట్రీలో దిగ్గజ దర్శకుడిగా కొనసాగుతున్నారు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. శాంతినివాసం అనే సీరియల్తో దర్శకుడిగా మారిన ఆయన స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. సింహాద్రి, ఛత్రపతి, మగధీర, విక్రమార్కుడు, సై, యమదొంగ, మర్యాద రామన్న, ఈగ, బాహుబలి, బాహుబలి 2, RRR చిత్రాలతో ఓటమి ఎరుగని యోధుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నారు రాజమౌళి. ఇండస్ట్రీలో హీరోల ఆధిపత్యం పెరిగిపోవడంతో వాళ్లు చెప్పినట్లే సినిమాలో మార్పులు చేయాల్సిన పరిస్థితి దర్శకులకు ఎదురవుతూ వస్తుంది. అయితే సూపర్ స్టార్లైనా, గ్లోబల్ స్టార్లైనా, మెగాస్టార్లైనా రాజమౌళితో సినిమా చేస్తున్నారంటే ఆయన చెప్పినట్టు వీరు వినాల్సిందే. సెట్లోకి ఒక బొమ్మలా వెళ్లి జక్కన్న చెప్పినట్లు నటించాల్సిందే. కథలో గానీ, స్క్రీన్ ప్లేలో గానీ ఎవ్వరూ వేలు పెట్టడానికి వీలుండదు. లోకల్ ఇండస్ట్రీగా ఉండే టాలీవుడ్ని గ్లోబల్ స్థాయికి చేర్చిన ఘనత ఖచ్చితంగా రాజమౌళిదే. బాహుబలి సిరీస్తో తెలుగు వాళ్ల సత్తాని ప్రపంచానికి పరిచయం చేసిన జక్కన్న RRRతో ఆస్కార్ సాధించి ఔరా అనిపించారు. 1973 అక్టోబర్ 10న కొవ్వూరులో జన్మించిన రాజమౌళి నేడు తన 52వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే సెలబ్రిటీలు, ఆయనతో కలిసి పనిచేసిన స్టార్ హీరోలు బర్త్డే విషెస్ తెలియజేస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో SSMB 29 అనే భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని 120 దేశాల్లో రిలీజ్ చేయడం ద్వారా కనీసం 100 కోట్ల మందికి చేరువ చేయాలని జక్కన్న ప్లాన్ గా తెలుస్తోంది. దీంతో పాటు వరల్డ్ వైడ్ గా 10,000 కోట్ల రూపాయల కలెక్షన్లు టార్గెట్ గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే టాలీవుడ్ ఇండస్ట్రీ హాలీవుడ్ ని కూడా మించిపోవడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ మాత్రమే అనుకుని భ్రమపడే విదేశీయులకు అంతకు మించిన టాలెంటెడ్ ఇండస్ట్రీ ఇండియాలో ఉందని పరిచయం చేసిన ధీరుడిగా రాజమౌళి పేరు టాలీవుడ్ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.